మూవీ బ్రో అన్న ఇప్పుడే చూసి వస్తున్నాను రవితేజ గారి మూవీ. సినిమా స్టోరీ అయితే బిస్కెట్ అన్న, కానీ ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ మించున్నాయి. ఆ అనిమల్ మనం గన్ షాట్ చూసాం కదా. ఈ డైరెక్టర్ అసలు యాడ్ నేర్చుకునే అక్కడ మెకానిక్ అనుకుంటే డైరెక్టర్ కాదు మెకానిక్. ఎక్కడెక్కడి నుంచో టైర్లలో నుంచి వస్తాయి గన్నులు, అమ్మవారి చేతుల నుంచి వస్తాయి గన్నులు. ఆ గన్నులు ఏంద్రా బాబు, ఏం మెకానిక్ నిజంగా డైరెక్టర్ అయితే. ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ అనిమల్ పనికిరాదన్న. స్టోరీ లేదన్న. స్టోరీ ఏమవుతుందా అంటే రవితేజ గారు అసలు ఏం చేశారు. ఫైనల్ గా మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. దేనికోసం కష్టపడ్డాడు, కూతురు కోసం అంటారు, ఏదైనా జనాల కోసం చేశాడంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పత్యాపారమే, ఏమీ లేదు. కానీ ఇంటర్వ్యూ షాట్ ఉంటుంది అన్న, ఊచ కోత గన్ను షాట్. మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత పబ్జీ షాట్. మనం పబ్జీలో చూసాం కదా, ఆ సీన్లో చూస్తాంటే మస్తు అనిపించింది. ఒకటే అన్న, స్టోరీ పరంగా ఏం లేదన్న. రవితేజ అన్న యాక్టింగ్ ఆ గడ్డం పెట్టుకొని చేస్తుంటే ఒకటేమన్నా రవితేజ అన్నకి దండం పెట్టాలి. స్టోరీని వదిలేస్తే మాత్రం మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ నవదీప్ ఏం లేదన్న, రవితేజ అన్న లేపుతా ఉంటాడు వెనకాల కూర్చొని, అంతే తప్ప ఏం లేదు. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. 3 ఎలివేషన్లు ఉన్న సినిమాకి. అమ్మవారి చేతి నుంచి గన్నులు వస్తూ ఉంటాయి అదొకటి, ఒకటి ఇళ్లలో నుంచి తుపాకులు వస్తూ ఉంటాయి అదొకటి, పూజా కోత ఇంటర్వ్యూ షాట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫైనల్ గా బయటకు వచ్చినాక ఏం చూసాము, రవితేజ గారు ఏం సాధించారు, స్టోరీ ఏం చెప్పారు అంటే ఏం ఉండదన్న. ఒక పాప కోసం అంటాడు, ఎవరో పాపను తీసుకెళ్ళి ఆ రవితేజ విలన్ చేతిలో పెట్టి ఇది నీ పాపని పెంచుకోమంటాడు. ఆ లాజిక్ అయితే నాకేం అర్థం కావట్లేదు. ఆయన మారిపోతాడు అంటే కన్ఫ్యూజన్ గా ఉంది, కన్ఫ్యూజన్ గా ఉంది. డైరెక్టర్ పడితే డైరెక్టర్ లో దమ్ము ఉంది, స్టోరీ లైన్ బాగాలేదు. పార్ట్ 2 కూడా ఉంది, పార్ట్ 2 కూడా పడితే అన్న. కానీ స్టోరీ అన్న ఒకసారేమో హై మూమెంట్ ఉంటుంది, ఒకసారేమో ఎలివేషన్ చూస్తే గుండె దడ ఒకటేమందిగా ఇదే షాట్ నైనా అనిపిస్తుంది. స్టోరీ ఓవరాల్ గా చూస్తే యావరేజ్ మూవీ. రవితేజ అన్న కోసం కాదు, మరీ తీసి పారే సినిమా కాదు, మరీ గలీ సినిమా కాదు, బాగానే ఉందన్న సినిమా. కానీ స్టోరీని పట్టించుకోకండి. ఏం సినిమాలు లేవు కదా, సంక్రాంతికి వచ్చిన మాత్రం సంక్రాంతి పోయేది. విక్రమార్కుడు మించిపోద్ది అంటున్నారు. ఏం లేదన్న, అన్న విక్రమార్కుడితో పోల్చకన్నా అన్న, అది వేరే అన్న. విక్రమార్కుడు ఆ స్టోరీ కానీ అది వేరే. దీంట్లో ఏంటంటే ఆ ఎలివేషన్లు ఉన్నాయి, అమ్మవారి చేత కొన్ని గన్ షాట్లు కానీ, అంతేగాని స్టోరీలో ఏం లేదన్న. చాలా ఓవర్ అంటే ఓవర్ ఏం లేదు. ఎలివేషన్స్ మన గుండె దడ, సినిమా స్టోరీలో ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. స్టోరీ ప్లాట్ కొంచెం ఎక్కడో చెప్పండి. కామెడీ ఏం లేదన్న. ఆయన ఉన్నాడు మన రంగస్థలంలో ఒక ఆయన ఉంటాడు గుండు కొట్టుకొని, ఆయన అయితే కామెడీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అజయ్ ఘోషల్ ఆయన కామెడీ చాలా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, గన్ను షాట్లు, అమ్మవారు అన్ని బాగున్నాయి. కానీ స్టోరీ ఎక్కడో కొంచెం కరెక్ట్ గా రాసుకొని ఉంటే బాగుండు. ఫైనల్ గా బయటకు వచ్చిన ఆడియన్స్ ఏం ఫీల్ అవుతాడంటే రవితేజ గారి కోసం మొత్తం ఎలివేషన్ లే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే రవితేజ అన్న లేపుతూనే ఉంటారు, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తా. ప్రభాస్ అన్న 2 నిమిషాలు మనం మాట్లాడి చూసాం కదా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రవితేజ అన్న రాకపోతే ఏంద్రా బాబు పత్యాపరం అనుకున్నాం. కానీ తర్వాత ఊచకోత ఇంటర్వ్యూ షాట్ వచ్చింది. అనిమల్ సినిమా కేజీఎఫ్ ఏమి పనికిరాదు. అన్నుల కోసం దండం పెట్టాలి రవితేజకి. సినిమా ఓవరాల్ గా తీసి పారేసే సినిమా కాదు, మంచి సినిమా చూడొచ్చు. స్టోరీని పక్కన పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమానే. స్టోరీని ఎదిగితే మాత్రం ఏం లేదన్న. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 వర్త్, పార్ట్ 2 డైరెక్టర్ దమ్ము ఉంది.